శ్రీ సీతారాముల కళ్యాణానికి భద్రాచలం ముస్తాబైంది. మిథిలా స్టేడియంలో ఏర్పాటు చేసిన కళ్యాణ మంటపంలో అభిజిత్ లగ్నంలో సీతారాములు ఒకటి కానున్నారు. ఈ వేడుకను చూసేందుకు ఇరు తెలుగు రాష్ట్రాల నుంచి భక్తులు భద్రాచలానికి చేరుకుంటున్నారు. వారికి ఇబ్బంది తలెత్తకుండా దేవస్థానం, జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉదయం 9:30 తర్వాత శంఖ చక్ర ధనుర్బాణాలను ధరించి సీతతో కూడిన శ్రీరాముడి ఉత్సవ విగ్రహాలను ఆలయం నుంచి పల్లకిలో మిథిలా స్టేడియంలోని కళ్యాణ మంటపానికి తీసుకొస్తారు. వేదికపై సీతారామ లక్ష్మణులను వేంచేసి వస్తారు. అనంతరం విశ్వక్సేన పూజ, పుణ్యహవచనం గావిస్తారు. ఆ తర్వాత యోద్వాహం నిర్వహించి అప్పటి వరకు మంటపంలోనే ఉన్న సీతమ్మను శ్రీరాముడికి ఎదురుగా కూర్చోబెడతారు. ఆ తర్వాత సీతమ్మకు యోక్తబంధనం చేస్తారు. ఆపై సీతారాముల వంశగోత్రాల ప్రవరాలు ఉంటాయి. అనంతరం కళ్యాణం కోసం ప్రత్యేకంగా తయారు చేసిన వస్త్రాలను సీతారాములకు ధరింపచేస్తారు. అదేవిధంగా భక్త రామదాసు చేయించిన చింతాకు పథకం సీతమ్మకు, పచ్చలహారం రామయ్యకు అలంకరిస్తారు. లక్ష్మణుడికి రామమడను ధరింపచేస్తారు. చైత్రశుద్ధ నవమి అభిజిత్ లగ్నం మధ్యాహ్నం 12 గంటలకు కాస్త అటూ ఇటూగా రావడం పరిపాటి. ముహూర్తం సమయం కాగానే వధూవరులైన సీతారాముల తలలపై జీలకర్ర, బెల్లం ఉంచుతారు. ఆ తర్వాత శ్రీరామదాసు చేయించిన 3 బొట్లు ఉన్న మంగళసూత్రానికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 3 సూత్రాలు ఉన్న తాళిని సీతమ్మవారి మెడలో కట్టడంతో కళ్యాణ వేడుకలో కీలక ఘట్టం ముగుస్తుంది. ముత్యాలు కలిపిన గోటితో ఒలిచిన తలంబ్రాలను వధూవరులైన సీతారాములపై పోస్తారు. తలంబ్రాల కార్యక్రమం ముగిసిన తర్వాత స్వామి అమ్మవార్లకు తాత్కాలిక నివేదన అనంతరం బ్రహ్మముడి వేసి మంగళహారతి అందిస్తారు. కళ్యాణం ముగించుకున్న సీతారాములను వేడుకగా పల్లకిలో భద్రాచల వీధుల్లో ఊరేగిస్తూ ఆలయంలోనికి తీసుకువెళ్తారు. సీతారాముల కళ్యాణానికి వచ్చే భక్తుల కోసం దేవస్థానంతో పాటు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. మిథిలా స్టేడియాన్ని సెక్టార్లుగా విభజించి వేరువేరు ధరల్లో టిక్కెట్లను ఇప్పటికే విక్రయించారు. శ్రీరామనవమికి ఉండే రద్దీని దృష్టిలో ఉంచుకొని ఆలయంలో అర్జిత సేవలు రద్దు చేశారు. వేసవి కావడంతో ప్రధాన రహదారి నుంచి ఆలయ ప్రాంగణం వరకు చలువ పందిళ్లు ఏర్పాటు చేశారు. భక్తుల రద్దీ పెరిగిపోతూ ఉండడంతో భద్రాద్రితో భక్తులకు సంబంధించి వసతి లభించడం దుర్లభంగా మారింది. లాడ్జిలో రేట్లు 2-3 పెంచేశారు. పెరిగే ట్రాఫిక్కు తగ్గట్టుగా గోదావరిపై 2వ వంతెనను అందుబాటులోకి తెచ్చారు. నవమి వేడుకల కోసం ఆర్టీసీ ప్రత్యేకంగా 238 బస్సులను నడిపిస్తోంది. నవమి ప్రత్యేక బస్సుల్లోనూ మహాలక్ష్మి పథకం చెల్లుబాటు అవుతుందని ఆర్టీసీ అధికారులు వెల్లడించారు. శ్రీరామ నవమిని పురస్కరించుకుని ఆలయంలో మంగళవారం రాత్రి ఎదుర్కోలు వేడుకను కన్నుల పండుగగా నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజ రామయ్య, కమిషనర్ హనుమంతరావు పాల్గొన్నారు.
శ్రీరామనవమి సందర్భంగా మిథిలా స్టేడియంలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్. భవానీ, మొత్తం మీదుగా భద్రాచలంలో రాముల వారి కళ్యాణానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు. ఉదయాన్నే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేశారు ఇక్కడ. అయితే ముందుగా మనం ఇక్కడ చెప్పాలంటే భద్రాచలం యొక్క ప్రశస్తత చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రపంచం మొత్తంలో కూడా భద్రాచలం అనేది వాడవాడ కూడా రాముల వారి యొక్క కళ్యాణం జరుగుతుంది. కానీ భద్రాచలంలో జరిగే కళ్యాణానికి చాలా ప్రాశస్తత ఉంది. ఎందుకంటే ఇక్కడ జరిగేటువంటి కళ్యాణంలో కొన్ని ప్రత్యేకతలు ఉంటాయి. ఎక్కడైనా కానీ కళ్యాణం జరుగుతున్నప్పుడు మంగళసూత్రాలు 2 ఉంటాయి, కానీ ఇక్కడ భద్రాచలంలో 3 మంగళసూత్రాలు ఉంటాయి. కారణం ఏమిటంటే ఈ యొక్క దశరథ మహారాజు మరియు జనకజ మహారాజుతో పాటు తన కూతురుగా భావించినటువంటి భక్త రామదాసు మరి యొక్క మంగళసూత్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల ఈ ప్రాంతంలో 3 మంగళసూత్రాలు కడతారు. తర్వాత స్వామివారి యొక్క తలంబ్రాలు, భద్రాచలంలో సీతారామచంద్ర స్వామి వారి యొక్క కళ్యాణానికి అయితే ఎంత ప్రాముఖ్యత ఉందో అంతే ప్రాముఖ్యత ఇక్కడ కళ్యాణ తలంబ్రాలకు ఉంటుంది. ఈ యొక్క తలంబ్రాలు కూడా మనకు ఆంధ్ర ప్రాంతం నుండి కోరుకొండ దగ్గర నుండి ఈ యొక్క గోటి తలంబ్రాలు అంటే ప్రత్యేకంగా ఈ యొక్క తలంబ్రాల కోసమనే చెప్పి నారు పోసి నాటు వేసి అవి వచ్చిన తర్వాత ఆ యొక్క వడ్లను ఈ యొక్క మహిళలందరూ కూడా గోటితోటి తలంబ్రాలు చేస్తారు. ఇంకొక ప్రశస్తం ఏమిటాయంటే ఎక్కడైనా కానీ తలంబ్రాలు మనకు పసుపుతోటి కుంకుమతోటి ఉంటాయి, కానీ ఇక్కడ గులాల్ కలర్ లో ఉంటాయి. ఎందుకంటే అనాది కాలం నుండి వచ్చినటువంటి ఆచారం ప్రకారం ఈ గులాబీ రంగులో ఈ యొక్క తలంబ్రాలు ఉండడం జరుగుతుంది. తర్వాత తానిష సమయంలో అంటే గోల్కొండ రామదాసు సమయంలో ఈ యొక్క దేవాలయాన్ని నిర్మించిన తర్వాత దేవుడు సాక్షాత్కరించిన తర్వాత ఈ యొక్క గోల్కొండ నవాబులు ఆ యొక్క సంతోషం కోసం అని చెప్పి ముత్యాల తలంబ్రాలు మరియు పట్టు వస్త్రాలు కానుకగా ఈ యొక్క స్వామివారికి ప్రతి సంవత్సరం కళ్యాణానికి ఇవ్వడం జరుగుతుంది. అదే ఆనవాయితీగా ఈ రోజు కూడా ప్రస్తుతం కూడా అంటే ఆ రోజు నుండి కూడా ముత్యాల తలంబ్రాలు మరియు పట్టు వస్త్రాలు వీటిని మనకు ఎక్కడైతే ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ప్రభుత్వం అధికారిక లాంఛనాలతోటి ఏర్పాటు చేయాలని చెప్పి జీవో వేయడం జరిగింది. భవాని. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. శ్రీరామనవమి సందర్భంగా ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్యలో అద్భుత ఘట్టం జరగనుంది. బాలరాముడి నుదుటిపై సూర్య తిలకం ఆవిష్కృతం కానుంది. 75 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో 6 నిమిషాల పాటు సూర్యకిరణాలు ప్రసరించనున్నాయి. ఈ అద్భుత ఘట్టాన్ని వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు ఇప్పటికే అయోధ్యకు చేరుకున్నారు. ఈ ఘట్టాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు.